ఓ పక్కన ఆ రోజుల్లో జరిగినటువంటి బోఫార్స్ కుంభకోణానికి సంబంధించి 64 కోట్ల రూపాయల కుంభకోణం. ఆ రోజుల్లో 64 అంటే ఇవాళ 64,000 కోట్లు లెక్కేసుకోవాలి. ఏదైతే సెకండ్ హ్యాండ్ బోఫార్స్ గన్స్ భారతదేశానికి అంటగట్టి ఫస్ట్ హ్యాండ్ అని బిల్లులు సృష్టించినటువంటి కత్రోచి వ్యవహారం, దాంట్లో ఎవరైతే అమెరికా నుండి ఇన్వెస్టిగేట్ చేసినటువంటి అధికారి ఇప్పుడు భారత్కి వాంగ్మూలం ఇవ్వడానికి రెడీ అయితే అతనికి సంబంధించి లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ భారత ప్రభుత్వం జారీ చేయడంతో సిబిఐ చాలా కీలకమైనటువంటి అడుగుపడుతోంది. అదే సందర్భంలో ఇప్పుడు అదే గాంధీల కుటుంబానికి సంబంధించిన మరొక కుంభకోణం ఏదైతే బోఫార్స్ తర్వాత మరొకటి భోపాల్ గ్యాస్ కుంభకోణం. అక్కడ గ్యాస్ పేలిపోయి 20,000 మంది చచ్చిపోతే దానికి కారణమైనటువంటి ఆ సంబంధిత యజమానిని స్వయంగా రాజీవ్ గాంధీ కాపాడాడు అన్నటువంటి అంశం. 20,000 మంది ప్రజల ప్రాణాలు తీసినటువంటి భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి ఒక రాత్రికి రాత్రే ఏదైతే ఆనాడు రాజీవ్ గాంధీ ఎస్కార్ట్ ఇచ్చి మరీ తీసుకువెళ్ళిపోయాడు, ఆనాటి సంస్థ యజమాని అయినటువంటి వారెన్ అండర్సన్ అన్నటువంటి విషయంలో స్వయంగా రాజీవ్ గాంధీనే ఇన్వాల్వ్ అయ్యాడు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు మళ్ళీ చర్చకు తీసుకొస్తున్నారు. మరి దాని మీద కూడా దర్యాప్తుగా చేస్తారో చూడాలి.